ఇంత వరస్ట్ జడ్జిమెంట్, ఇంత చెత్త జడ్జిమెంట్స్ నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. ఒక అబ్బాయి వస్తే శ్రీముఖి ఏమంటుందా డైరెక్ట్ గా, అబ్బాయి దాన్ని భరించలేకపోతున్నాం బాబు, అసలు దాన్ని పంపించేయండి తొందరగా, రెడ్ కార్డ్ ఇచ్చి పంపించండి. అసలు నువ్వు ఎవరు చెప్పడానికి, నువ్వు లక్షలు తీసుకుని అక్కడ జస్ట్ యాంకరింగ్ చేస్తాను గుండు. అర్థమైందా? నువ్వు బిగ్ బాస్ వచ్చినప్పుడు ఎంత చెత్త చేసినావో, ఎంత సుల్లుమాలు చెప్పినావో, అసలు నువ్వు ఎంత అలాంటి గేమ్లు ఆడినావో అందరం చూసిన వాళ్ళమే. నువ్వు పెద్దగా ఆడిందానివేం కాదు. కాకపోతే ఏంటంటే నీకు బిగ్ బాస్ ఈ మాటికి సపోర్ట్ వల్ల నువ్వు ఫైనల్ దాకా వచ్చినావు. అక్కడ నువ్వు రన్నర్ అప్ నువ్వు విన్నైతే కాలేదు. అది అసలు నిన్న అక్కడ తీసుకురావడమే చాలా గ్రేట్. అయితే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో కంప్లీట్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్ గా చూడండి. అప్పుడే చూస్తే ఏం పాయింట్లు చెప్తున్నావు, ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్లు పెట్టినా అర్థం అవుద్ది. స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు కదండి. వీడియో చూడండి, ఎందుకంటే ఉన్నదే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో ఉంటది. దాన్ని ఓపిక చూడలేరా అండి? అందరికి రిక్వెస్ట్ ఒకటే అడుగుతున్నా, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూశాక నేనేమి చెప్పిన పాయింట్లు ఉన్నాయో అవి మీరు నిజంగా కన్సిడర్ చేసి, నేను చెప్పిన నిజమే కదా అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ పెట్టి నేను రిప్లై ఇస్తా. ఓకేనా? అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 and 3 గురించి మాట్లాడుకుందాం. ఈ అగ్ని పరీక్షలో సెలక్షన్ కంటెస్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఏదో అది టూ మచ్ వరస్ట్ ఉందండి. ఇలాంటి సెలక్షన్ ప్రాసెస్ మాత్రం ఎక్కడ చూడలేదండి. ఇప్పుడు వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందంటే, వాళ్ళ ముగ్గురు వాళ్ళు నచ్చిరంటే వాళ్ళని డైరెక్ట్ గా గ్రీన్ ఇచ్చేసి సెలెక్ట్ చేస్తున్నారు. నచ్చని వాళ్ళని టగటగా పంపించేసి వాళ్ళకి ఏదో రీజన్ చెప్పేసి వాళ్ళని రెడ్ ఇచ్చి వాళ్ళని అవుట్ చేస్తున్నారు. సరే ఎగ్జాంపుల్ 2-3 మాట్లాడుకుందాం. ఒక అబ్బాయి వచ్చిండు, రోస్ట్ మేము ఏం చేస్తామంటే రోస్ట్ వీడియోతో ఫేమస్ అయిన సార్ అని చెప్తాడు. ఫేమస్ అయిన సార్ మీకు ఒక రోస్ట్ ఇస్తాను, మీకు దాని గురించి మమ్మల్ని రోస్ట్ చేయమని చెప్తే వాడు కొద్దిగా ఆలోచించుకున్నాడు. ఏమనంటే సార్ వీళ్ళు డైరెక్ట్ చేస్తే వీళ్ళని రిజెక్ట్ చేస్తాడు అని వాడు భయపడ్డాడు. ఆ భయాన్ని కూడా ఒక అర్థం ఉంది, ఎందుకంటే మంచి ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. మరి మమ్మల్ని రోస్ట్ చేస్తారు, నువ్వు కరెక్ట్ కాదు హౌస్లో ఎక్కడ పంపిస్తాం, మరి ఏం చేస్తాడు వాడు? ఆయనకు ఆలోచించుకున్న టైం కూడా లేకుండా నీకు రోస్ట్ ఇచ్చిన అవకాశాన్ని నువ్వు లేవు, నువ్వు నీకు చేత కాదు, నువ్వు దేనికి పనికి రావని రెడ్ ఇచ్చి పంపించారు. అతను అయిపోయిందా? ఇంకొకరు 2-3 వస్తే వాళ్ళకు కూడా ఏదో అది ఇది చెప్పారు. ఒకరు గ్రీన్ ఇచ్చారు, రెడ్ ఇచ్చారు. ఒక ఆమె ఫస్ట్ ముసలి గెటప్ లో వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఇంకా గ్రీన్ సూట్ తీసుకొని వచ్చింది. ఇది చెప్పగానే ఒక 2 రెడ్లు ఇచ్చి ఒక గ్రీన్ ఇచ్చారు. ఆమె అలా హోల్డ్ లో ఉంది, ఆమె వచ్చే అవకాశం అయితే లేదు. ఇందులో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఎంత అసహ్యంగా ఉందంటే, ఒక 26 సంవత్సరాల బచ్చా పోరగాడు వచ్చిండు, వాడు ఏం తెలుసని వాడిని సెలెక్ట్ చేశారు. 3 గ్రీన్లు ఇచ్చి నాకు అర్థం కావట్లే. నేను ఒకటే అడుగుతున్నా, 26 సంవత్సరాల బచ్చా పోరగాడిని సెలెక్ట్ చేద్దని చెప్పట్లేదు. వాడు ఫిజికల్ గా స్ట్రాంగ్ లేడు, ఒక మెంటల్ లేడు. ఏదో వచ్చి 4 చిల్లర మాటలు మాట్లాడి 4 జోకులు ఎత్తే ఓకే నువ్వు సరదాగా ఉన్నావు, నువ్వు ఉండాలని డైరెక్ట్ సెలెక్ట్ చేసేస్తారా? మరి ఇతన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఒక ట్రాన్స్జెండర్ లేకుండా నిజంగా వచ్చినట్టు తెలియదు. ఆమె ఏంటంటే పోలీసు ప్రిపేర్ అవుతుంది అది అని చెప్పినాక ఆమె వచ్చి ఏడుస్తా అంటే కూడా ఓకే ఇవన్నీ అక్కడ చేసుకోపోయి ఇక్కడ వద్దులే అని చెప్పి మొఖాన్ని చెప్పి ఆమెను పంపించారు. ఏంటంటే గేట్ దగ్గర పోవటం, మళ్ళీ ఏడ్చుకుంటూ రావటం, గేట్ దగ్గర కూడా రావటం, ఇవన్నీ ఎన్నిసార్లు ఎందుకు వస్తానో ఒకసారి బోమని డైరెక్ట్ పంపించారు. ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంత మీరు చెప్పండి. ఇలా సెలక్షన్ ప్రాసెస్. ఇంకొక అబ్బాయి వచ్చిండు, ఒక అబ్బాయి వచ్చారు అటు గెంతటం ఇటు గెంతటం అది చేస్తుంటే అటు గెంటిచ్చారు. అయితే ఒక పేపర్ లో ఒకటి రాసావు కదా, అయితే బురదలో పందిలా రాసావు కదా, ఇప్పుడు కొంచెం పందిలాగా చేయని టాస్క్ ఇస్తానంటే వాడు నిజంగా అటు గెంతిండు అని బురదలో పండి పందిలాగా చేస్తాడు. బాగుందా అంటే నాకు చాలా కంఫర్ట్ గా ఉందా అంటాడు. మళ్ళీ ఇలాంటి ఎర్రిపప్పని ఎట్లా మీరు సెలెక్ట్ చేస్తారు? ఇతనికి కూడా గ్రీన్ ఇచ్చారు. అది అంటే మాక్సిమం 2 గ్రీన్ లో ఒక రెడ్ ఇచ్చినట్టున్నారు. ఆల్మోస్ట్ ఇతను కూడా అంటే బిగ్ బాస్ 50కి సెలెక్ట్ అయినట్టు. అంటే డైరెక్ట్ ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళటం కాదు, మళ్ళీ అగ్ని పరీక్షలు టాస్క్లు ఉంటాయి కదా, వాటి వరకు వెళ్తాడు ఇతను. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక అమ్మాయి వచ్చింది, ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి వచ్చిందో ఎక్కడి నుంచో, వాళ్ళు మార్వాడీస్ అంటే అంతకుముందు 150 కిలోలు ఉండే, ఇప్పుడు 80 కిలో 90 కిలోలు ఉన్నాను, నాకు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఇష్టం అని వచ్చింది. వచ్చినాక సెన్సిటివ్ ఉందాట, పెండ కొద్ది కలిపి అందులో ఉన్న బాల్స్ ఏమంటే ఇట్లా కాసేపు జయించారు. ఆ తర్వాత ఎంబట్టి ఇట్లా మొఖడసుకోకపోతే ఆగానే ఎంత యాక్టింగ్ అంటే మీకు అవసరం ఉండి మీకు అవతలను సెలెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎంత చెత్త అయినా నిజంగా ఇప్పుడు ఆమె పెండ కూర్చున్నట్టామా ఆమె ఏమి గేమ్ ఆడిద్ది? అంత సున్నితంగా ఉన్న మనుషులు గట్టి గేమ్లు ఏం ఆడతారండి? నిజం చెప్తానా చెప్పండి. ఇప్పుడు శ్రీముఖి గారు నేను ఒకటే అడుగుతాను, అసలు ఒక్క గట్టి గేమ్ ఒకటన్నా ఆడిందామా? ఆమె ఆడలేదు. జడ్జిలో కూర్చున్నాడు అబ్జిత్ గారు కూడా అసలుకి గట్టిగా టఫ్ ఇచ్చే గేమ్ ఒక్కటి ఆడలేదు. కానీ అతని మైండ్ స్ట్రాటజీ వాడి అసలుకి బిగ్ బాస్ లో ఒక చరిత్ర సృష్టించాడు. దానికి ఓకే నేను కాదంటలేదు. అంటే ఫిజికల్ గానే కాదు మెంటల్ కూడా స్ట్రాంగ్ ఉండాలని ప్రూవ్ చేశాడు. సరే అభిజిత్ గారిని పక్కన పెట్టింది, ఎందుకంటే ఆయన కొద్దిగా పాజిటివ్ మైండ్ సెట్ కాబట్టి అతను పక్కన పెట్టేసి నవదీప్ గారు ప్రతిదానికి నీకు ఇష్టం వచ్చిన మాట్లాడటం, నీ ఇష్టం వచ్చినట్టు చేయటము, నీదుతో చెప్పేసి రిజెక్ట్ చేయడానికి చాలా సింపుల్ రిజెక్ట్ చేస్తారండి.
వాళ్ళకి అనుకున్న వాళ్ళు వచ్చి 4 చిల్లర మాటలు మాట్లాడితే ఆయన లోకి ఉండాలి అని ఇప్పుడు 2-3 కలిగి కంటెస్టెంట్లు ఇచ్చారు, పేర్లు గుర్తు రావట్లేదు. సరే వాళ్ళ గురించి పేర్లు చెప్పినా చెప్పకపోయినా ఓకే, మనకు కావాల్సింది కంటెంట్ ప్లస్ ఎపిసోడ్ ఎలా జరిగింది, వాళ్ళ జడ్జిమెంట్ ఎలా ఉంది చెప్పడమే. కాబట్టి పేర్లు మనకి ఇంపార్టెంట్ కాదు, పలానా పర్సనల్ చెప్తాను ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో రాజకుమారి అని ఒక అమ్మాయి వచ్చిందండి. ఆమెకు మ్యారేజ్ అయింది, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ వదిలేసిపోయిందట, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుందట. స్టోరీ చెప్పుకుంటా ఉంటే బిందు మాధవ్ పిలిచి ఇక్కడ ఒక 10 పేపర్ల మీద 5 పేపర్ల మీద హస్బెండ్ అని రాసి ఒక్కొక్క పేపర్ చెప్పుకుంటా నీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయట పెట్టంటే ఆమె చెప్పిన విధానం నిజంగా హైలైట్ గా ఉంది నిజంగా. ఎందుకంటే ఒక ఆడపిల్ల అనేది ఎలాంటి కష్టాలు అనుభవిస్తుంది, ఎలాంటి కష్టాలలో దాచుకుంటది అని ఆమె చెప్పేది నిజంగా ఇన్స్పిరేషన్ ఉంది. అది ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం తప్పలేదు. ఎందుకంటే సరే ఈమె గెలుస్తుందో గెలవదో, హౌస్ దాకా వెళ్ళొద్దో లేదో, లేకుంటే మరి నాకు తెలిసైతే ఈమెకి 3 గ్రీన్లు ఇచ్చే ఉంటారు. ఎందుకంటే ఆమె అలాంటి స్టోరీ చెప్పింది. స్టోరీలో కూడా ఎంత డెప్త్ ఉందో మనకు అర్థమైంది. ఓకే అన్న కన్విన్సే మరి బిగ్ బాస్ వరకు వెళ్ళొద్దా, లేకుంటే మళ్ళీ టాస్కులు పెడతారు ఎగ్ మార్క్స్ లో, ఇక్కడ ఉంది వెనక్కి వస్తుందా, అవన్నంతా మనకు తెలియదు, అది చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎంత దరిద్రంగా ఉందంటే, నువ్వు మీరు నచ్చిన వాళ్ళను మీరు ఓటేస్తారు, నచ్చని వాళ్ళకి మీరు తీసుకెళ్లి మీరు పనికి మాల సొల్లు మాటలు చెప్పుకుంటా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అండి చెప్పండి. మీకు నచ్చిన వాళ్ళని మీరు కన్వీనియంట్ గా ఏదో అదే చెబుతున్నా, ఎవరో వచ్చి 4 చిన్నపాటి 4 జోకులు వేస్తే అరే ఫన్నీగా ఉన్నాడు, జోవిలేగా ఉన్నాడు అని సెలెక్ట్ చేస్తారా అంటే. ఇప్పుడు పంతులు ఒక ఆయన వచ్చిండండి, ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్. ఎందుకంటే ఒక పక్క పూజారి అయినా కానీ మళ్ళీ మోడర్న్ డ్రెస్ లేకుండా వీడియోలు చేస్తా ఉంటాడు. అతను నేను చాలాసార్లు కామెంట్ పెట్టాను. అసలు అది ఎందుకంటే అది గౌరవప్రదమైన వృత్తి. అలాంటి ఉన్నప్పుడు ఇలాంటి వికల శాస్త్రం చేయొద్దు. సరే అది ఆ ఇన్స్టాగ్రామ్ వరకు అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇందులోకి వచ్చినాక చెప్పేసారు నవదీప్ గారు ఏమన్నారంటే, మీరు చేసింది ఒక మంచి గౌరవప్రదమైన వృత్తి కాబట్టి దాన్ని అలాగా ఉంచుకోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఇలాంటి పోగొట్టుకోవటము, మీకు అదే బెటర్, మీకు ఇది కరెక్ట్ కాదని ఆయన పంపించారు రెడ్ ఇచ్చి. పూజారి అయితే రావద్దని చెప్పినవు ఓకే, ఒకటే చెబుతున్నా. మరి పోయినసారి కంటెస్టెంట్ మన కళ్యాణ్ పడాల ఉన్నాడు కదా, అతను మీ ఆర్మీలో ఉన్నాడని చెప్పారు. మరి అతను ఎందుకు సెలెక్ట్ చేశారు? ఆర్మీ జాబ్ పూజారి కన్నా పెద్ద గొప్ప జాబ్, ఎందుకంటే మన దేశానికి వెన్నుముకలు అంటారు ఆర్మీ అంటే. మరి అతను ఎట్లా తీసుకుని ఉంచారు? నిజం చెప్పాలంటే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు నాకు తెలిసి 100% అంత ఫేక్ విన్నింగ్ జరిగింది. ఇదో జనాల్లో ఆయనకి కొద్దిగా ఓటింగ్ పడ్డది అన్నారు తప్ప ఒక్క గేమ్ కరెక్ట్ కాడండి కళ్యాణ్ అనేటారు. చెప్పండి, ఒక్క గేమ్ టఫ్ గా ఫిజికల్ కి సంబంధించిన ఒక్క గేమ్ టఫ్ గా ఆడిండా? ఒక్క గేమ్ ఆడలేదు, ఒక్క టాస్క్ కూడా కళ్యాణ్ విన్ లేదు. అలాంటి వాడికి ఎట్ట విన్ ఇస్తారా, ఎట్ట మరి కప్పిచ్చారండి మీరు? ఇదంతా ఒక పెద్ద చెత్త షో, అర్థమైందా? పనికిమాల స్ట్రాటజీలు ఉంటాయి. ఇందులో కూడా కన్నింగ్ మైండ్ సెట్ తోటి కన్నింగ్ గేమ్స్ పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకే విన్నింగ్ చేస్తారు. బిగ్ బాస్ 9 విషయానికి వస్తే తనుజని విన్ చేద్దామని అసలు ఆమె కూడా ఒక్క గేమ్ సరిగా ఆడింది లేదు. ఆమె బిగ్ బాస్ ఇప్పుడు ఫైనల్ రన్నర్ అప్ దాకా తీసారాడడం ఎందుకండి తనుజని? దేనికి? ముప్పల బాణం తీసుకుంటేనే ట్రాన్స్జెండర్ అసలు మగాడే కానీ ఆడేసాలు వేసుకుని చేస్తా ఉంటాడు వీడియోలు. అతను అది హౌస్ లో పంపితే నేను సమాధానం ఏం చెప్పాలో, సమాధానం ఏం మెసేజ్ ఇవ్వాలి అన్నప్పుడు మరి అదే బిగ్ బాస్ 6 or 7 2 ట్రాన్స్జెండర్లు పంపించారు. వాళ్ళు ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్. ఒకటి అంటే ఇది ప్రియాంక సింగ్ అంటే సాయన్ ఆయన పేరు ప్రియాంక సింగ్ మార్చుకున్నాడు, అతను ట్రాన్స్జెండరే. నెక్స్ట్ తమన్నా అంటే ఇప్పుడు మన శ్రీముఖి ఉంది, యాంకర్ శ్రీముఖి, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. ఆయన కంప్లీట్ గా 100% ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి అని. మరి వాళ్ళిద్దరంటే పంపించారు. అప్పుడు మీకు అంటే విలువలు ఎథిక్స్ అని గుర్తుండవా? అంటే మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒక మగాడు ఆడేసం వేసుకొని నీకు ఇట్లా వీడియో చేస్తేనే నీకు నచ్చలేదని నువ్వు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలని పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మరి అసలు 100% ట్రాన్స్జెండర్ అయినా అలాంటి ఇద్దరు అంటే పంపించారు హౌస్ లోకి. మరి అప్పుడు ఏమైనా పని చేయవా? ఇది పనికిమాల చెత్త షో. అట్లాగే అంత ముందు మొత్తం దీని మీద కేసులు వేసి ఫైన్లు వేసి ఈ షోని బ్యాన్ చేస్తే, 1 సంవత్సరం అంతా బ్యాన్ చేస్తే ఆ షోని అంటే మళ్ళీ బయట టీవీలో చేస్తే అందరు కేసులు పెట్టారు. ఇది ఒక చెత్త షో, ఇది పనికిమాల షో, దీనివల్ల జనాలు ఏం చూపిస్తారో, దీనివల్ల జనాలు ఏం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్పి కేసులు పెట్టేసరికి బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తే ఆ సంవత్సరం ఏం చేశారు, టీవీలో వేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలు వేశారు. ఆ ఓటీటీలు వేసినప్పుడే ఇప్పుడు మధ్యలో కూర్చున్న ఈ ముదురు జడ్జి ఉంది కదా బిందు మాధవి, అప్పుడు దాంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఆమె బిగ్ బాస్ విన్ అయింది. ఈ మహాతల్లి అసలు ఏం మాట్లాడుతో తెలియదు, ఏంటో తెలియదు. నువ్వు డైరెక్ట్ ఒక మగన్ పట్టుకుని ట్రాన్స్ అంటే నిన్న అదే ఉప్పల బాలు నువ్వు కూడా ట్రాన్స్ అంటే నువ్వు నిరూపించుకోగలవా చెప్పు? అతను అర్జునం మొగోడే, నువ్వు కూడా ఒక ఆడదాను అని తెలుసు. అతను కూడా నువ్వు ట్రాన్స్ అని అడిగితే నువ్వు నిరూపించుకుంటావు అక్కడ. లేదు ఇలాంటి పనికిమాల మాటలు కొన్ని 100 కోట్ల మంది చూసి ఈ టీవీ షో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారండి?
సెన్స్ ఉండాలి కొంచెం అన్నా. అంటే జడ్జి స్థానం కూర్చుంటే సరే మీకేంటో ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎలా చేయాలి ఏంటని సరే మీకు ఒక అది ఉండొచ్చు, ఆ ప్రెజర్ ఉంటది కాదంటారు, కానీ మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇలాంటి చిల్లరకాయలు కట్టిస్తారు మరి మంచి వాళ్ళని వదిలేసి. ఇంత వరస్ట్ జడ్జిమెంట్, ఇంత చెత్త జడ్జిమెంట్స్ అయితే ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. అసలు ఈ బిగ్ బాస్ లో ఇలాంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే టూ మచ్ వరస్ట్ గా ఉంది. ఇదైతే నాకు నచ్చలేదు. ఈ జడ్జిమెంట్ మీద, ఈ సెలక్షన్ ప్రాసెస్ మీద ఇది నా జస్టిస్ మై ఒపీనియన్ అండి. మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మనకు ముందుకు వెళ్దాం.